తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి స్కూల్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రతి ఆదివారం మహిళలకు క్రికెట్ కోచింగ్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీ తలాటం హరీష్ వెంకటేష్లు తెలిపారు. కాకినాడ రంగరాయ వేదికల స్థల క్రీడా మైదానంలో వారం రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అసోసియేషన్ సెక్రటరీ వెంకటేష్ అధ్యక్షత వహించగా ప్రెసిడెంట్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని టోర్నమెంట్ను ప్రారంభించారు. తొలుత టోర్నమెంట్ నిర్వాహకులు ఇరు జట్ల క్రీడాకారులను ముఖ్య అతిథి తలాటం హరీష్కు పరిచయం చేశారు. అనంతరం వెంకటేష్ బౌలింగ్ చేయగా తలాటం హరీష్ బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. తొలి రోజు ఉదయ్ భాస్కర్ టాలెంట్ స్కూల్, భాష్యం స్కూల్ మధ్య జరిగిన మ్యాచ్లో భాస్కర్ టాలెంట్ స్కూల్ విజయం సాధించింది. మధ్యాహ్నం శ్రీరామ్ నగర్ నగరపాలక సంస్థ పాఠశాల ఆదిత్య స్కూల్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆదిత్య స్కూల్ 30 పరుగుల రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ 10 సంవత్సరాల తర్వాత మళ్లీ స్కూల్స్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సానా సతీష్ బాబు సహాయ సహకారాలతో భవిష్యత్తులో కాకినాడ నుండి అంతర్జాతీయ క్రికెటర్ను తయారు చేయాలనే సంకల్పంతో క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తుందని అన్నారు. సెక్రటరీ వెంకటేష్ మాట్లాడుతూ ఇకపై ప్రతి ఆదివారం మహిళలకు క్రికెట్ కోచింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సర్ఫరాజ్ సవాజ్ మున్నా, కౌన్సిల్ మెంబర్ సత్యానందం, కోచ్ చార్లీ, అసోసియేషన్ సభ్యుడు సాగర్, పలువురు క్రికెటర్లు పాల్గొన్నారు. చాలా సంవత్సరాల తర్వాత మన క్రికెట్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఈ రోజు మళ్ళీ చాలా 10 years పైన అవుతుంది స్కూల్ టోర్నమెంట్స్ పెట్టి స్కూల్లో ఉన్న టాలెంట్ని తీసుకురాని ప్రతి 3 monthsకి కూడా మా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతి 3 monthsకి టోర్నమెంట్ కండక్ట్ చేస్తాను. అలాగే లేడీస్ది కూడా ఎవ్రీ వీక్ సండే లేడీ కోచ్తో మనకి ఇక్కడ నెట్స్ లేడీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే క్రికెట్ మనకి పనసపాడులో మనకి మినీ స్టేడియం వస్తుందండి. త్వరలో మన క్రికెట్ కూడా చాలా కాకినాడలో డెవలప్ అవుతుంది. మన సానంతేష్ బాబు గారు ఏసీఏ సెక్రటరీగా ఉన్నందుకు మన కాకినాడలో దగ్గర మొన్న ఐపీఎల్కి మన సత్యనారాయణ రాజు ముంబై ఇండియన్స్ ఆడారు. అలాగే టాలెంట్ ఉన్న వాళ్ళందరూ చాలామంది కాకినాడ నుంచి చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మనకి ఇంటర్నేషనల్ ఆడాలనేది ఉద్దేశంతోనే మేము అంతా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం. నెక్స్ట్ ఎవ్రీ లీగ్ మ్యాచెస్ కానీ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు రన్నింగ్ అయ్యేలాగా ఎప్పుడు ఉండేలాగా మేము డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్లాన్ చేస్తున్నామండి.